వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజేశ్వర కృష్ణ 1910. అందరూ బాగున్నారు కదా. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలండి. అదే మనకి చాలా ముందుకు నడిపిస్తుంది అనమాట. మనం హ్యాపీగా ఉంటేనే మన లైఫ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం బాగుండాలి అని చెప్పేసి మన పిల్లలు బాగుండాలని స్వార్థంగా కోరుకోవడం అన్నది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. మనం ఏం చేస్తున్నాం అన్నది దేవుడు ఎప్పుడు మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. సో ప్రతి ఒక్కరూ బాగుండాలని మాత్రం ముందుగా కోరుకోండి. నేనైతే అందరూ బాగుండాలి, లైఫ్ బాగుండాలి అని చెప్పేసి నా గురించి నేను ఎప్పుడు అనుకుంటానండో. స్వార్థం ఉంటుంది, చిన్నది ఉంటుంది. అదే నా ఆరోగ్యం బాగుండాలని మాత్రం కోరుకుంటాను. మనం బాగుంటేనే కదండి కష్టపడొచ్చు, చక్కగా పిల్లల్ని ఒక భవిష్యత్తు అనేది ఉంటుంది వాళ్ళకి. సో నేను అట్లా అయితే నేను దేవుని ప్రార్థిస్తానన్నమాట. ఇక ఏంటంటే ఈరోజు పూజ అది చక్కగా అయిపోయింది. నేను మళ్ళీ అమ్మవారు అంటే గరగలవి తీశారు కదా, మా ఊళ్ళో పండగ అని చెప్పాను కదా మీకు. నేను మళ్ళీ చక్కగా వెళ్ళి గుడికి వెళ్ళి మనకు ఉన్నంతట్లో చలిబిడి వడపప్పు అట్లా పువ్వులు అవన్నీ పట్టుకెళ్ళి మళ్ళీ నేను దీపం పెట్టుకుని గరగలినవి ఒకసారి మళ్ళీ దర్శించుకుని వద్దామని చెప్పేసి వెళ్తాను. మీకు అవన్నీ నేను చూపిస్తాను. అంతకుముందు ఏంటంటే నా వీడియోస్ మాత్రం మీరు మిస్ కాకుండా చూడండి. నాకు కొంచెం ఈ పండగ వలన ఏంటంటే నేను కొద్దిగా మిషన్ వర్క్ అనేది చేసుకుంటున్నాను, స్టిచ్చింగ్ చేస్తున్నాను. నాకు అస్సలు ఖాళీ లేదు. అందుకని చెప్పేసి నేను స్పెషల్గా చెప్తున్నాను. తప్పకుండా నన్ను ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పుడైతే నేను గుడికి వచ్చానమాట. మా ఊరి గ్రామదేవత అండి ఇవిడి తలుపులమ్మ తల్లి. చాలా అంటే చాలా నమ్మకం. ఊరందరూ ఆ అమ్మవారి దగ్గరికి వచ్చి చక్కగా ఉన్నంతలో పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టుకుని చక్కగా తల్లిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ అమ్మవారు అంటే ఇంకా చాలా నమ్మకం అండి. ఊరైతే కనుక పక్కనే మాకు లోవ ఉంటుంది. లోవకు దగ్గరలోనే మా ఊరు ఉంటుంది అనమాట. అట్లా వచ్చేసి మాకు ఒక 2 రోజులు పండగ అనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇంక ఇదంతా గ్రౌండ్ అండి. చుట్టూరు హై స్కూల్ ఉంటుంది, చుట్టూరు టెంపుల్స్ అనమాట, చుట్టూరు గుళ్ళు ఉంటాయి. నిజంగా ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఊర్లో ఏంటంటే ఎక్కువగా పూజలు చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరూ కష్టపడతారు. సొంతంగా వ్యవసాయం ఉండడం వలన ఆడవాళ్ళు మగవాళ్ళు చక్కగా వాళ్ళ పొలాలకు వెళ్ళి చక్కగా చేసుకుని నైట్ వచ్చేసరికి మళ్ళీ ప్రతి గుళ్ళోనూ మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి చక్కగా భజనలు అవి చేసుకుని చాలా అంటే బాగా భక్తి ఎక్కువగా చేసుకుంటారు. నాకైతే చాలా ముచ్చట అనిపిస్తుంది. అలా ఊరి జనం అంతా కూడా భక్తితో ఉన్నారనుకోండి, మన ఊరు ఎప్పుడు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇట్లా వచ్చేసి కృష్ణుడి గుడి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. గుడి అయితే చిన్నదే కానీ అక్కడ అట్మాస్ఫియర్ అది చాలా బాగుంటుంది అనమాట. చూడడానికి అది అటు ఇటు గుళ్ళు ఉంటాయి. వినాయకుడి గుడి పక్కనే ఉంటుంది. వినాయకుడి గుడి వచ్చేసి ఇటు వచ్చేసి మన అష్టలక్ష్మి గుళ్ళు ఇవన్నీ ఉంటాయి. మీకు మొత్తం గుళ్ళన్నీ నేను ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతం ఏంటంటే ఇది కృష్ణుడి గుడి అనమాట. చూడండి ఎంత బాగున్నారు కృష్ణయ్య. ఇటు వచ్చి వినాయకుడు. ఈయనైతే తలుపులు వేయడం వల్ల మీకు చూపించలేకపోతున్నాను, బయట నుంచే చేస్తున్నాను వీడియో అయితే. తర్వాత వచ్చేసి వినాయకుడు కూడా చాలా కూడా మంచి అంటే దర్శనం చేసుకోవడం వల్ల మనం ఫస్ట్ ఏంటంటే వినాయకుడే కదా మనం దర్శనం చేసుకుంటాం. అట్లా వచ్చేసి గుళ్ళన్నీ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నేను గరగల దగ్గరికి వచ్చానండి. గరగలకి మళ్ళీ మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏదో పట్టుకెళ్ళిపోవాలని కాదు. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా మనం ప్రార్థిస్తే చాలండి. ఆవిడ మనకి ఏం కావాలంటే అవి ఇచ్చేస్తుంది. ఆరోగ్యం అనేదే కోరుకోవాలి మనం కూడానే. స్వార్థం అనేది ఉండకూడదు. ఆవిడకి తెలుసు ఏంటన్నది. మనుషులు కాదండి, ఆవిడ అమ్మవారు కదా, ఆవిడకి అన్నీ తెలుసు. సో మనం ఎంతవరకు కావాలన్నదో అంతే తీసుకోవాలి. ఇటు వచ్చి మేము ఇక పని మీద టౌన్ వెళ్తున్నాం అనమాట. ఏంటి అనేది మీకు చూపిస్తాను. అంటే ఏముంది, ఈ మధ్య మాకు కొంచెం బయట తిరగడం అట్లా సరిపోతుంది. బట్టలు షాపింగ్ అనేది పూర్తి అవ్వలేదని చెప్పేసి మా వారిని బ్రతిమాలితే పాపం చక్కగా తీసుకెళ్లారు. అంటే పాపకు వచ్చి కొంచెం ఫ్రాక్ అవి తీద్దామని చెప్పేసి అనుకున్నాను. ముందు వచ్చినప్పుడు వీడియోలో మీకు చూపించాను. నేను పాపకి పూర్తిగా ఏమీ తీయాలి అని చెప్పేసి అన్నాను కదా. ఈ ఫ్రాక్ అయితే నాకు బాగా నచ్చింది. పాపకు చూపిస్తే బాగానే ఉంది మమ్మీ చూడు అన్నది. కానీ వచ్చి చూస్తే కనుక అది ఎట్లా ఉందంటే కలర్ వచ్చేసి లైట్ కలర్ చాలా బాగుందండి. కాకపోతే అద్దాలు ఎక్కువగా ఉండడం మీద పాప వద్దు బాబోయ్ అసలు బాగాలేదు మమ్మీ, అద్దాలు అవి గుచ్చుకుంటాయి అన్నది. అట్లా వచ్చి అన్ని పాపకు చూపిస్తున్నాను అనమాట. నీకు ఏదైనా నచ్చితే చూడమ్మా అంటే పాపకైతే ఏమీ నచ్చలేదండి. అంటే నచ్చకపోవడం అనేది ఏం కాదు, అన్నీ బాగున్నాయనే చెప్తుంది.
కాకపోతే తనకి ఇట్లా ఉండకూడదు, అంటే మిర్రర్స్ ఉండకూడదు, సిప్స్ ఉండకూడదు, అవన్నీ ఉంటే అది కట్టుకోదనమాట, గుచ్చుకుంటాయి అట్లా అంటది. నాకు మళ్ళీ వచ్చేసి ఈ డ్రెస్ నచ్చింది. మోని చూడమ్మా ఇది చూడని చెప్పేసి చూపిస్తే, వద్దు మమ్మీ నాకు ఎందుకో నచ్చలేదు, ఓల్డ్గా అనిపిస్తుంది అన్నది. ఇది కూడా నచ్చలేదు పాపకి. అట్లా వచ్చేసి మొత్తం అంతా పాపం ఆ షాప్ ఆయన కూడా చూపించండి పాపకు చూపించండి అంటున్నారు. అట్లా వచ్చేసి నేను వీడియో తీస్తూ పాపను వీడియో కాల్ చేసి ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. కానీ చివరికి తీసానులేండి, తీయకుండా మాత్రం రాలేదు. ఇది వచ్చేసి కాటన్ అండి, కాటన్ టాప్స్ ఇవి. రేట్ కూడా మనకి రీజనబుల్గానే ఉంది, 250 అట్లా పడుతుంది రేట్ వచ్చేసి. టాప్స్ ఏమైనా తీస్తావా అని చెప్పేసి మా వారైతే చూస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే టాప్స్ ఏమి నేను తీయలేదు, ఎందుకంటే మ్యాక్సిమం పాపకైతే మెటీరియల్ తీసి నేనే కుడతానమాట. అట్లా వచ్చేసి మళ్ళీ పక్కన ఇంకో షాప్ ఉంటే మళ్ళీ ఆ షాప్కి వెళ్ళి మళ్ళీ చూస్తున్నాను. అంటే నా కంటికి ఏదైనా నాకు నచ్చింది ఏమన్నా కనిపిస్తుందేమో అని చిన్న ఆశతో ప్రతి షాప్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. కొంచెం వాళ్ళైతే మాత్రం రండి పర్లేదు చూడండి మేడం గారు అని పాపం వాళ్ళు విష్ చేస్తున్నారు. ఈ వచ్చేసి షాప్ వారు కూడా మా వారికి బాగా ఫ్రెండ్స్ అనమాట. ఈ మధ్యలో ఈ ఏరియాలోనే మా వారు చేస్తూ ఉంటారనమాట అండి. అంటే షాప్ అది అక్కడే ఉంది మాది. అంచేత వీళ్ళందరూ మొత్తం ఇవాళ ఈ షాప్ వాళ్ళందరూ కూడా మా వారికి చాలా మ్యాక్సిమం తెలుసు. అందరూ ఏంటండి ఇలా వచ్చారు కృష్ణ గారు అనేసి అందరూ జోక్స్ వేస్తున్నారనమాట. ఈ చీర ఎందుకు పర్టికులర్గా చూపిస్తున్నాను అంటే నాకు ఎందుకో నచ్చింది, బేబీ పింక్ వచ్చేసి. అది అడిగితే 550 6 బిలో చెప్పారు. తర్వాత అయితే నేను బ్లౌజ్ ఉందండి అంటే లేదండి ఓన్లీ సారీ అన్నారు. సారీ ఒక్కటి ఎందుకులే, మళ్ళీ దానికి మళ్ళీ బ్లౌజ్ అది సెట్ చేసి ఇప్పుడు కుట్టుకోవడం చాలా లేట్ అయిపోతుందని మళ్ళీ వచ్చినప్పుడు చూస్తానని చెప్పేసి చెప్పాను. ఇటు వచ్చి ఈ షాపులు నేను పెద్ద పెద్ద షాపుల్లో కొనడం కంటే నాకు ఇట్లా రోడ్డు మీద పెట్టుకున్నవి అంటే నేను కొద్దిగా ఇష్టపడతానండి. ఎందుకంటే వీళ్ళకి మనం 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళ అభిమానంగా తీసుకుంటారు. షాపులు అనేది మనకి ఎక్కువగానే రేట్ అనిపిస్తుంది, వీళ్ళైతే కొంచెం మరీ తక్కువ ఏం చెప్పర్లేండి, వీళ్ళు కూడా రీజనబుల్గానే ఉంటుంది రేట్ వచ్చేసి. ఇక్కడ వచ్చి నేను చాలా అంటే చాలా ఫొటోస్ తీసుకున్నాను. ఆవిడ వచ్చి నవ్వుతుంది అనమాట. రండి మేడం గారు రండి, మీరు ఏంటి మధ్య రావట్లేదు అని చెప్పేసి పలకరిస్తుంది. ఇది మా వారి షాప్ పక్కనే అనమాట. ఇప్పుడు చాలాసేపు మాట్లాడింది, ఇవన్నీ చూసి తీసుకుంటారమ్మా ఏదన్నా అని చెప్పేసి అడుగుతున్నది ఆవిడ. మొన్నే కదండి వచ్చాను అవన్నీ తీసుకున్నాను కదా అనేసి అంటే ఇవన్నీ చూపిస్తుంది. తీసుకోమ్మా సిల్వర్ ప్లేట్ తీసుకోమ్మా అనేసి చూపిస్తుంది ఆవిడ. మ్యాక్సిమం నేను ఇక్కడ ఈ కొట్లో అయితే చాలా తీసుకున్నానండి. ఇది బాగుంది కదా అని చెప్పేసి నేనే తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను. మా వారు అబ్జర్వ్ చేస్తున్నారు, వెనకాల ఉండి అన్ని చూస్తున్నారు అనమాట. ఇటు వచ్చేసి మళ్ళీ పక్కన ఇంకో షాప్ ఉంటుంది, ఆ షాప్ దగ్గరికి వచ్చాము. చెప్పాను కదండి ప్రతిదీ కూడా నాకు చిన్న చిన్న షాపుల్లో చూసి కొనుక్కోవడం అంటే చాలా ఇష్టం అనమాట. లైట్లు వేసేసి పెద్ద పెద్ద షాపుల్లో తీసుకునే కంటే నాకు ఎట్లా తీసుకోవడం అంటే ఎందుకో తెలియదు. ఈయన కూడా అంటున్నారు మేడం గారు ఛానల్ ఏంది వచ్చి మీరు అని చెప్పేసి. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారండి, అస్మాని వెళ్ళి కొనుక్కోవడం. మా వారికి ఫ్రెండ్స్ వీళ్ళందరూ అంచేత మార్కెట్లో ఉంటారండి మా వారు. అంచేత అంటే షాప్ మార్కెట్లోనే కదా అందరికీ తెలుసు ఇంకా అందుకని చెప్పేసి నేను ఎక్కువగా వెళ్ళిన వెంటనే చూసేదేంటి ఇయర్ స్టడ్స్ చూసుకుంటాను. ఆ స్టడ్స్ అంటే నాకు బాగా ఇష్టం కదా అని చెప్పేసి అవి చూస్తున్నాను అనమాట. తీసుకున్నాను. అవి ఏం తీసుకున్నది అన్నది మీకు అన్నీ చూపిస్తాను. అంతా అయిన తర్వాత మా వారు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన ఫ్రెండ్ అయినట్టండి. అంటే అస్మాన్ మధ్యలో వచ్చి తింటా ఉంటారట, ఆయన జోకులు వేస్తున్నారు. అటు వచ్చేసి మేము ఎగ్ బజ్జీ తీసుకున్నాం అనమాట. తినేయండి మేడం గారు ఇక్కడ అంటున్నారు, కానీ వద్దులేండి ఇంటి దగ్గర తింటాము ప్యాక్ చేసేయండి అని చెప్పాను. అట్లా వచ్చేసి అవి పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. సరే ఫ్రెండ్స్, ఇక